మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వాహనాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ యుగం నడుస్తుందనే చెప్పాలి. అంటే డీజిల్ పెట్రోల్కి సంబంధించినటువంటి వాహనాలను పక్కన పెట్టి అందరూ ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వస్తున్నారు, ఈవీ వెహికల్స్కి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా అదే ఆలోచన చేస్తుంది. అంటే ఏపీఎస్ ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్నటువంటి బస్సుల స్థానంలో కొత్తవి కొనుగోలు చేస్తే అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండేలా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటుంది చంద్రబాబు ప్రభుత్వం. అందుకు సంబంధించి రాబోయేటువంటి 5 ఏళ్లకు అంటే 2029 గాను 12,717 బస్సులను కొనుగోలు చేయడమో లేదంటే అద్దె రూపంలో తీసుకొని ఆర్టీసీలో వినియోగించాలనేటువంటి ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికీ బస్సుకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే బస్సులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం మీద భారం పడుతుంది, ఆర్టీసీ మీద భారం పడుతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకారంతోనూ అదేవిధంగా హైర్ బస్సులను కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ భారం పెరిగినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటుందనేటువంటి ఆలోచన చేస్తుంది. దీనివల్ల ఆ పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కాలుష్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా క్లీన్గా ఉంటాయని చెప్పాలి. ఎలాంటి కాలుష్యం కూడా ఉండదనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. హైదరాబాద్లో దాదాపుగా 70 నుంచి 80% బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్గానే మారిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని చోట్ల ఏపీలో కొన్ని చోట్ల ప్రస్తుతం ఆర్టీసీలో ఈ వెహికల్స్ నడుస్తున్నాయి. తిరుమల, తిరుపతి ఈ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా వీటిని పూర్తి స్థాయిలో మార్చివేయాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించి దాదాపుగా 2029 నాటికి 12,717 బస్సులు విద్యుత్వే ఉండాలి అనేటువంటి ఒక ప్రణాళికనైతే చేస్తుంది. అందులో 10,000 ప్రస్తుతానికి మొత్తం 12,700 బస్సులు ఉంటే ప్రస్తుతానికి 10,155 బస్సులు ఆర్టీసీ సొంత బస్సులు, అదేవిధంగా అద్దె బస్సులు 2,562 ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మార్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుందనే చెప్పాలి. సో ప్రస్తుతం ఉన్నటువంటి వెహికల్స్ మోటార్ యాక్ట్ ప్రకారం చూస్తున్నట్లయితే 15 ఏళ్లకు మించి ప్రభుత్వం ఏ బస్సును ఏదైనా వెహికల్స్ను వాడితే వాటిని ఒకవేళ 15 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటే ఆ 15 ఏళ్ల తర్వాత వాటిని స్క్రాప్గా మార్చేసేయాలి. వాటిని తిరిగి ఎక్కడ కూడా వినియోగించకూడదు. ఆ పరంగా చూసినట్లయితే వచ్చే 5 ఏళ్ల నాటికి 2,537 బస్సులకు గాను 15 ఏళ్ళు దాటుతుంది. వీటిని తుక్కుగా మార్చేసి వాటి స్థానంలోనే విద్యుత్ బస్సులను తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది. 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన ఏసీ బస్సులు ఉన్నాయి. అదేవిధంగా 10 లక్షల కిలోమీటర్లు తిరిగిన సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి. అదేవిధంగా అల్ట్రా డీలక్స్లు కూడా 10 లక్షలు తిరిగినవి ఉన్నాయి. 8 లక్షల కిలోమీటర్లు నడిచినటువంటి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అదేవిధంగా 6.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తిరుమల ఘాట్ సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా ఉన్నాయి. 8 లక్షల కిలోమీటర్లు పూర్తయిన మెట్రో ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. 12 లక్షలు దాటినటువంటి పల్లె వెలుగు, 13 లక్షల కిలోమీటర్లు దాటినటువంటి సిటీ ఆర్డినరీ బస్సులన్నింటినీ కూడా పక్కన పెట్టేయాలి వచ్చే 5 ఏళ్లలో అనేది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన. సో ఇలా వేల బస్సులన్నింటినీ కూడా ఉన్నప్పటికీ కూడా ఒక 5 ఏళ్ళలో ఫస్ట్ ఫేజ్లో కనీసం 12,000 బస్సులను తీసుకురావాలనేటువంటి ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుందనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారంగా చెప్పాలి. సో ఒక బస్సును కొనుగోలు చేయడానికి దాదాపుగా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు పడుతుంది. కానీ ఇంత వారాన్ని ప్రభుత్వం భరించగలదా అంటే కొన్నిటిని ఒక్కొక్కసారి విడతల వారీగా తీసుకోవాలి. అద్దె రూపంలో ఉన్నటువంటి కొన్ని బస్సులను కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్గానే తీసుకోవాలి అనేటువంటి ఆలోచన అయితే ప్రస్తుతం చేస్తుంది. 11 నగరాలకు గాను 750 విద్యుత్ బస్సులను అయితే ఇప్పటికైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్ ద్వారా మంజూరయ్యాయి. అందులో 11 నగరాలకు సంబంధించి 750 ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు అయితే మంజూరయ్యాయి. వీటిలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు నగరాలకు 100 చొప్పున, అమరావతి, అనంతపురం, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతులకు 50 చొప్పున మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు 35 లక్షల మేర ఆయా కంపెనీలకు నేరుగా సబ్సిడీ ఇస్తుంది. కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ వీటికి సంబంధించినటువంటి టెండర్లు పిలిచి బస్ కంపెనీలను ఎంపిక చేసి వాటికి కిలోమీటర్లకు ఎంత ధర చెల్లించాలనేది నిర్ణయిస్తుంది. వీటిని శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి అదనంగా మరొక 300 బస్సులను ఇవ్వాలనేది ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్కి ఆయన లేఖ రాశారు. సో రాబోయేటువంటి కాలంలో వచ్చే 5 ఏళ్లలో ఏపీలో ఇక రోడ్ల మీద ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా కొత్త బస్సులు ఉండబోతున్నాయి. అవి కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులే ఉండబోతున్నాయి.
దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, కాలుష్యరహితమైనటువంటి సమాజం కోసం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావడం వల్ల ఎలాంటి, యాజ్ ఏ ప్రయాణికుడిగా, యాజ్ ఏ ప్యాసింజర్గా మీకు ఎలాంటి సౌకర్యం ఉంటుంది, ఎలాంటి వెసులుబాటు ఉంటుంది, ఎలాంటి కంఫర్ట్ ఉంటుంది? కామెంట్ చేయండి.